అమ్మాయి లేదు అని చెప్పారని నా గుండెకి వేసి తాకం వేసరికి ఇంకెక్కడో కొంచెం ఇంకా అన్నంగా ఇంకా అప్పుడు వాళ్ళు బయటకు తీసుకొచ్చి సేపు కూర్చోబెట్టినాక ఇక తర్వాత ఈ అమ్మాయి మా అమ్మ అంటే రేపు పొద్దున్నే తీసుకొస్తామమ్మా ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ బాగా ఉంటే పిల్ల టెన్షన్ పడుతుందని చెప్పారని అంటే ఇంకా బాపట్లో మా బావ అన్నయ్య ఉన్నాడు ఇక అక్కడ తీసుకెళ్ళి మా అమ్మ తీసుకెళ్తే ఇంకా అక్కడే కొనుక్కున్నాక ఇక తర్వాత వచ్చాం మామూలుగా హాస్పిటల్కి వచ్చినాక ఇక డాక్టర్ని అడిగి డిస్టర్బ్ చేసి ఇక మమ్మీ ఇక్కడ తీసుకొచ్చేసినాక ఇక ఇక్కడ ప్రైజ్ జరుగుతుందని 40 రోజులు మా అమ్మ వేరే వాళ్ళు అదే చెప్తే ఇక మమ్మీ అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పానని రోజు అంటుంది ఇక నవ్వలేకపోతున్నా నాకేమో దర్దాలుగా రొప్పుగా వస్తుంది ఇక అంతలో మా పిల్ల 2 సార్లు ఇట్లా చెయ్యి తిరుగుపోవడం కాళ్ళు ఇట్లా మాయాసం ఉంటాం ఆ పిల్ల అట్లా చేస్తుంది నేను అన్నాను ఇంకా మా అమ్మాయికి బయటకు తీసుకొచ్చి కాళ్ళు చేతులు పసుపు పూసి ఇంకేమవుతుందే నేను అన్నాను అని చెప్పాను అంటున్నా నాకు బాగా రావట్లేదు కదా ఇక అందుకని చెప్పాను అనగానే ఇంకెక్కడికి వచ్చాం ఇక్కడ రాగానే 2-3 సార్లు మా అమ్మాయి ఇట్లాగే పడిపోయింది పడిపోయినాక దేవుడు మరి మా జీవితంలో చాలా అంటే చాలా మేలు చేసినాక ఇక కొంచెం నాకు అంటే బాగా అవ్వట్లేదు కదా ఇక మా పాప మరింత ఎట్లా నాకు బాగా పోతుంది మా పాప ఎట్లా అయిపోవట్లేదా అని చెప్పాను నేను చాలా బాధపడతా ఏడుస్తూ ఉంటే ఇంకా డాక్టర్ అన్నాడు ఈ అమ్మాయి టెన్షన్ పడకూడదు కొంచెం గుండె పెరుగుతుంది ఈ అమ్మాయి బాగున్నది అని చెప్పానని ఆయన చెప్పాలే ఇక మా పాప అంతా హాస్టల్ కాడ పైకెత్తి నేను చచ్చిపోతాను అది అని అంటున్నట్ట నాకు తెలియకుండా మా పాపని ఇక్కడ తీసుకొచ్చాడు ఇంక సరేనని చెప్పారని ఇంకా ఏంది నాకు బాధని కష్టాలు దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడా అని చెప్పాను నేను చాలా హాస్పిటల్లో చాలా అంటే చాలా అనిపించేస్తుంది నేను అసలు చచ్చిపోయేదాన్ని దేవుడు నాకు మేలు చేశాడు చాలా అంటే చాలా మేలు చేశాడు నా పాప విషయంలో నా విషయంలో ఇక్కడికి వచ్చినాక పాస్టర్ గారు మా పాపను ప్రేయర్ చేయటం పాస్టర్ గారు ప్రేయర్ చేయటం నేను ప్రేయర్ చేయటం ఇవన్నీ నేను రుణపడిపోయి ఉన్నాను చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ నన్ను చాలా పలకరించారు అనమాట తగ్గిందా ఎట్లా ఉంటుంది బాగుంటుంది అని చెప్పారు నాకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను మీరు అందరూ తెలుసు ఎలా ఉన్నానో మీ అందరూ తెలుసు అది నా జీవితం నా కుటుంబం విషయంలో వీళ్ళందరూ ప్రేర్ చేయండి ప్రాంతంలో నా బిడ్డ కోసం నా గురించి అట్లాగే మా భర్త కాదు మానాలని మీ అందరూ నేను ప్రేర్ చేయమని అడుగుతున్నాను మీరే నా సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ఇక్కడే ఉన్నాడు నేను అడిగి చెప్పండి మీరందరూ చూస్తున్నారు కదా దేవుని బిడ్డగా ఎంత గొప్ప కార్యం ఫస్ట్ ఈ బిడ్డకి ఎంతగా స్వస్థత రావడానికి కారణం ఏంటో తెలుసా 40వ దినం వచ్చిందండి ఇక్కడ చాలా మందికి చేతబడులు చేయించారు చీకటి ప్రభావాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాలు ఏదించినాయి కొన్ని దినాలు ఏదించినాయి చాలా రోజులు కానీ ఈ బిడ్డకి ఎందుకు త్వరగా స్వస్థత వచ్చిందంటే 40వ దినమున ఇక్కడికి వచ్చింది గట్టిగా చెప్పట్లు రెండో విషయం ఏంటంటే అమ్మా నీలో ఉన్న చీకటి 4 రోజుల్లో నేను చంపేస్తానని చెప్పింది అది ఖచ్చితంగా చెప్పింది అంటే 4 రోజుల్లో తీసుకొని వెళ్ళిపోయింది కానీ ఈ రోజు బ్రతికి ఉంది అంటే ఏ ప్రార్థన ఫలంతో బ్రతికి ఉంది ఉపవాస ప్రార్థన గట్టిగా చెప్పండి రెండోదిగా మీ కుమార్తె పైకెక్కి చనిపోవాలని చెప్తుంది చనిపోవాలని చెప్పేది చీకటి శక్తులు మీ కుమార్తె కూడా ఈ సాక్ష్యాన్ని మేము పెట్టాలి కాబట్టి ఈ కుమార్తె చక్కగా ఒక రూపులోకి దేవుడు తీసుకొచ్చాడు కానీ ఆ రోజు కింద పడి కొట్టుకోవడం చనిపోవాలనే కోరిక ఆలోచనలు కలగడం అదంతా చీకటి ప్రభావం కాబట్టి చూడండి నీ
నొప్పి ఆహా, ఏం లేదు. ఏం లేదు. నేనైతే చాలా ఆశ్చర్యం. ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు సంతోషంగా ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్తుంటే వీడియో తీయాలి. అమ్మా 100 మందికి చెప్పాలా నేను బాగుపడ్డా ఇక్కడ. సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తాం. సర్వ సృష్టికి క్రీస్తు ఎబినేసరే ఎబినేసరే ఇన్నా